నెల్లూరు కేంద్ర కార్యక్రమంలో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కాకని గోవర్ధన్ రెడ్డి ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు. చేయని తప్పుకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిందన్నారు. ఈ కేసులో కాకని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కక్షపూర్తంగానే ఇరికించారని అన్నారు. మైన్స్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోనే విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు నమోదు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్న గొంతును నొక్కాలని ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నారు. ఈ కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి క్లీన్ చీట్తో బయటకు వస్తారని తెలిపారు. జైల్లో కాకని గోవర్ధన్ రెడ్డిని కలిసినప్పుడు కార్యకర్తలకు అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఈరోజు ములాఖత్తులో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగాను చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసింది కానీ, ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు, గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం, ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అదొక పెనాల్టీలు వేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెలటిన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని, వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచనతో పెట్టినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించి ఆయన మాట్లాడడం వల్ల జరిగింది. అంటే యథావిధిగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసాను కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం, అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకు ముందులాగానే పార్టీ కార్యక్రమాలు వాటన్నిటిని కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలన్నీ కూడా తెలుసు. వాటన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 4వ తారీఖున వెన్నుపూట దినాన్ని కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని గురించి కూడా గోవర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు. అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది. అలా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు. పార్టీ కమిట్మెంట్ ఒకటి, ప్రజలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి. అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే లీడర్ ఇలా అక్రమ కేసుల్లో లోపల పెట్టడం అంత మాత్రాన ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకడిగేసేది ఉండదు. పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసులు ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. అంత మాత్రాన ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు. తిరుగుబాటు అయితే వస్తుంది ఇక్కడ చేసుకుంటూ పోతే. సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఆ పార్టీ క్యాడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వాటన్నింటినీ ఫేస్ చేసుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించుకుంటుంది.